సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. సంఘానికి నా వందనాలు చెప్పుచున్నాము. ఇదిగో నా జీవితంలో జరిగిన గొప్ప సంగతిని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. దేవుడు చేసిన కృపను తెలియపరచుకుంటున్నాను. నాకు ఫస్ట్లో ఒక పాప పుట్టింది, వికలాంగురాలు. ఆ పాపను పెట్టుకొని ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చి, ఆ పాప పుట్టిన 7 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా నాకు సంఘం ద్వారాగా మీటింగులు పెట్టుచుండగా మీటింగుల్లో నాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో నాకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము 2 కమల పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలకి ఇప్పుడు 15 సంవత్సరాలు బిడ్డలు నిండుగా దీవించబడుతూ ఆశీర్వదింపబడుచున్నారు. మా కోసం ప్రార్థన చేసిన దైవ సేవకురాలు దైవ సేవకుడికి మా నిండు హృదయపూర్వక వందనాలు చెప్పుచున్నాను. మా కోసం ఉపవాసాలుండి మా కోసం కన్నీరు కార్చి మా తల్లిదండ్రులు చేయలేని త్యాగం చేసిన దైవ సేవకుడికి దైవ సేవకురాలకి మేమెంతో కృతజ్ఞతలుగా ఉంటూ ఈ సంఘానికి ఇదిగో మేము మా వంతు సహాయమును అందిస్తూ ఆశీర్వాదకరంగా మేము ఉండాలని, సంఘంలో మేము మా పిల్లలు అనేక ఆత్మలు నడిపింపటానికి ఇదిగో మా వంతు సహకారం మేము అందించటానికి మాకు ఇచ్చిన దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మేము వినియోగించుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా వందనాలు చెప్పుచు నేను 2011లో ఈ సంఘానికి రావడం జరిగింది. అప్పటి నుంచి నా జీవితంలో అప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. దాని ఆపరేషన్ తర్వాత ఈ సంఘానికి వచ్చాను. సంఘానికి వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి, సంఘ కాపరి ప్రార్థనను బట్టి నేను 3 నెలల తర్వాత నడవటం మొదలుపెట్టి మళ్ళీ తిరిగి నా ఉద్యోగానికి 6వ నెలలోనే తిరిగి వెళ్ళాను. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సంగతి మరి నాకు చాలాసార్లు చెప్పాలనున్నా ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అదే కాకుండా నా జీవితంలో పిల్లల విషయంలో కూడా నాకు ఈ యాక్సిడెంట్ అయ్యి ఈ సంఘానికి వచ్చిన తర్వాతనే మాకు ట్విన్స్ పుట్టారు, బాబు పాప 2. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా దేవుడు ఇప్పటికి నిండుగా 15 సంవత్సరాలు ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా నా జీవితంలో ఇంకా చాలా మేలు చేశాడు. ఈ సంఘంలో ఎంతోమంది గృహాల కోసం ప్రార్థిస్తున్నా కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక ప్రభుత్వం ద్వారా నాకు గృహం నిర్మించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగనే కాకుండా నాకు గ్లకోమా వచ్చింది, నీటి కాసులు అనే వ్యాధి ద్వారా. నేను చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నా కానీ దేవుడు మహాకృపను బట్టి ఇప్పటి వరకు ఎక్కడ ఏ అపాయం జరగకుండా నాకు ఆర్థికంగా కానీ ఏ విషయాలలో కూడా నాకు దేవుడు జయమిస్తూ నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ కాపరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.